హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీలోని వెరైటీస్ చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనకి కంచి పట్టులో వస్త్రకళ పట్టు అండి. మంచి రెడ్ కలర్ తీసుకున్నాం. ఈ రెడ్ కలర్ కూడా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా ఒక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం జరీతో టిష్యూ అనేది హైలైట్ చేసాం. ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం కట్ వర్క్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం అండి. ఆ డ్రాప్ డిజైన్స్ లో కూడా ఒక లీఫ్ అనేది కూడా మనం అందంగా మన పళ్ళులో చాలా వెరైటీగా మన పళ్ళు అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. మళ్ళీ సైడ్ వచ్చే కాడికి ఒక పింక్ కలర్ తో మనం ఒక రుద్రాక్ష స్టైల్స్ లాగా మనం ఒక బాల్స్ డిజైన్స్ అనేది మనం రెండు వైపులు కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. తీసుకుంటే ఒక క్రాస్ డిజైన్స్ లాగా మనం జరీతో కూడా మనం ఒక బోర్డర్ లాగా మనం తీసుకున్నాం. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం రెడ్ కలర్ పైన ఒక డ్రాప్ డిజైన్స్ అనేది మనం శారీ మొత్తం మనం అందంగా మనం జరీతో మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ మిడిల్ వైపు వచ్చే దగ్గర అంతా కూడా మనం ఒక బోర్డర్ లాగా మనం ఒక బొకే స్టైల్లో మనం ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అండి. ఒక డిజైనర్ లాగా క్రియేట్ చేసుకుంటూ రాయల్ బ్లూ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ కలర్ తో చక్కగా మనం ఆ బొకేకి మనం గ్రీన్ బంచెస్ లాగా మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది 3 కలర్ కాంబినేషన్స్ తో మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పైన షోల్డర్ దగ్గర వచ్చే మాత్రం 2 ఇంచెస్ బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. రాయల్ బ్లూ మిక్స్ తో మనం ఒక బోర్డర్ కూడా మనం చక్కగా మనం షోల్డర్ దగ్గర అనేది హైలైట్ చేసామండి. కింద వైపు వచ్చే కాడికి మొత్తం కూడా మనం ఆ బంచెస్ అనేది కింద బోర్డర్ పైన నిల్చున్నట్టుగా మనం అంటే 2 లైన్స్ డ్రాప్ డిజైన్, 2 లైన్స్ వచ్చేసి మనకి బంచెస్ ఆల్టర్నేట్ గా ఇచ్చారు. అవునండి, ఇక్కడ బోర్డర్ దగ్గర వచ్చే దగ్గర అంతా కూడా మనం చక్కగా మనం ఒక బొకే స్టైల్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ రాయల్ బ్లూ తో మనం చిన్న బోర్డర్ ఇచ్చాం. తర్వాత మనం కడ్డీ బోర్డర్ తో కూడా మనం 2 ఇంచెస్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇలాంటి వస్త్రకళ పట్ల కూడా మన దగ్గర డిజైన్స్ 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర వస్త్రకళ పట్ల డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. పళ్ళు కలరే మనకి బ్లౌజ్ ఉంటుంది, బ్లూ కలర్ రాయల్ బ్లూ మనం బ్లౌజ్ తీసుకున్నాం. కడ్డీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 7300 పడుతుంది. 7300 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పళని పట్టు డబల్ నేత వస్తుంది. మంచి కలనేత తీసుకున్నాం. సారీ వచ్చే కాడికి అంతా కూడా మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం సారీ అనేది హైలైట్ చేసాం. ఈ మెహందీ గ్రీన్ కి మనం పింక్ కలర్ తో మనం పళ్ళు అనేది హైలైట్ చేసుకున్నాం. మిడిల్ లో అంతా కూడా చాలా సూపర్ గా మనం పళ్ళులో అంతా కూడా చాలా అందంగా మనం ఒక ఫ్లవర్ డిజైన్స్, ఒక ట్రీ డిజైన్స్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేసుకుంటూ లైట్ బ్లూ కలర్ తో ఒక మీనా వర్క్ లాగా చక్కగా మనం రెండు వైపులు కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మొత్తం ఒక బుటీ స్టైల్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. శారీ మొత్తం కూడా చాలా దగ్గరగా మనం ఒక ఆ పళ్ళులో ఏదైతే ట్రీ డిజైన్స్ ఉందో ఇక్కడ పింక్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం ఆ బుటీస్ ఆ బంచెస్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. కలర్ వచ్చే కూడా మంచి మెహందీ గ్రీన్ తో మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. పైన వచ్చే కాడికి చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ ఇస్తూ ఒక లైట్ పింక్ కలర్ తో కూడా చక్కగా మనం ఒక అందంగా ఒక బేబీ పింక్ కూడా మనం చిన్న బోర్డర్ లాగా తీసుకున్నాం. పైన ఉన్నట్టుగానే సేమ్ కింద వైపు కూడా సేమ్ బోర్డర్ అనేది మనం చక్కగా ఇచ్చాం. ఇలాంటి పళని పట్టులో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా. పట్టు వచ్చే కాడికి చాలా బాగుంటుందండి. చక్కగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా సాఫ్ట్ గా కూడా మెటీరియల్ అనేది చాలా ప్యూర్ మెటీరియల్ అనమాట. డబల్ నేత పట్టు అండి. పళని పట్టు అంటాం. బ్లౌజ్ వచ్చే కాడికి మంచి కాంబినేషన్స్ ఇస్తారండి వీళ్ళు. చక్కగా మనం మెహందీ గ్రీన్ కి మనం మంచి పింక్ కలర్ బోర్డర్స్ వచ్చే కాడికి 2 బోర్డర్స్ బిగ్ సైజ్ బోర్డర్స్ తీసుకున్నాం. వీటి పైన కూడా మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి. మంచి వర్క్ కూడా, ఎందుకంటే క్లాత్ వచ్చే కాడికి డబల్ నేత ఉంటుంది కాబట్టి చక్కగా ఎంత హెవీ వర్క్ అయినా కూడా మనం చేయించుకోవచ్చు అనమాట. బాగుంటుందండి. ఇలాంటి పట్టులో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది చాలా ఉన్నాయండి. పళని పట్టులో కూడా వెరైటీస్ అనేది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 6750 పడుతుందండి. 6750 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి సిరుముగై పట్టు అండి. బాగుంటుందండి. మంచి రాయల్ బ్లూ కూడా మనం పళ్ళు అనేది పింక్ కలర్ తో హైలైట్ చేసుకున్నాం. ఈ పింక్ కలర్ పళ్ళు అంతా కూడా ఒక డిజైనర్ గా పళ్ళు అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. ఫస్ట్ వచ్చే కాడికి ఒక టర్నింగ్ బార్డర్ లాగా చాలా అందంగా మనం జరీతో తీసుకున్నాం. జరీతో తీసుకుంటే ఒక క్రీపర్ అంతా కూడా మనం ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో క్రీపర్ అండ్ ఫ్లవర్స్ తో కూడా చక్కగా మనం లీఫ్ అనేది కూడా అందంగా మనం క్రియేట్ చేసాం. అందంగా క్రియేట్ చేస్తూ ఫ్లవర్ వచ్చే కాడికి అంతా కూడా మనం జరీ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ సైడ్ వచ్చే కాడికి కూడా ఒక బోర్డర్స్ లాగా మనం రెండు వైపులు కూడా క్రియేట్ చేసుకున్నాం. శారీ వచ్చే కాడికి చాలా బాగుంటుందండి. రాయల్ బ్లూ ఉంటుంది. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా షోల్డర్ దగ్గర అంతా కూడా మనం బుటీ స్టైల్స్ తో చక్కగా మనం జరీతో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ పైన వచ్చే కాడికి 2 ఇంచెస్ తో మనం కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. కడ్డీ బోర్డర్ ఇస్తూ ఇక్కడ వచ్చే కాడికి ఒక మజంతా కాంబినేషన్స్ ఒక చక్కగా మనం ఒక చిన్న బోర్డర్ కూడా మనం పైన షోల్డర్ దగ్గర తీసుకున్నాం. ఇక్కడ నీస్ పార్ట్ దగ్గర నుంచి కూడా మనం ఆఫ్ ఇచ్చామండి.
ఒక టర్నింగ్ బోర్డర్ అనేది చాలా అందంగా మనం ఈ రాయల్ బ్లూ పైన ఒక చక్కగా ఒక చాలా అందమైన డిజైన్స్ తో మనం చక్కగా మనం కింద పార్ట్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ ఇక్కడ కూడా మనం ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ తో 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్స్ లాగా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా సేమ్ కడ్డీ బోర్డర్ అండ్ పర్పుల్ కాంబినేషన్స్ తో మజంతా కలర్ కాంబినేషన్స్ తో కూడా చిన్న బోర్డర్ కూడా ఇచ్చాం. ఇలాంటి సిరుముగ పట్టులో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది ఉందండి. ఇప్పుడు మనకి దసరా కాబట్టి చాలా న్యూ పట్టు వెరైటీస్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా ఇది ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్. మనం బ్లౌజెస్ అని ఎక్కువగా ప్లెయిన్ ఇస్తాం. ఎంత వర్క్ చేసినా కూడా ఆగేటట్టుగానే మనం బ్లౌజ్ కూడా చేపిస్తున్నాం. ఎందుకంటే మనం వ్యూవర్సం కాబట్టి మొత్తం డబుల్ నాత్ పైననే మనం బ్లౌజెస్ కానీ శారీ కానీ మొత్తం కూడా చేపిస్తున్నాం. ఈ శారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్స్ కే ఉందండి. ఎందుకంటే ఒక టర్నింగ్ బోర్డర్ శారీ అంతా కూడా మనం పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనం ఒక డిజైనర్ బోర్డరే మనం 7650 కే మనం ఈ శారీ అనేది ఇస్తున్నాం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7650 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇక్కత్ పట్టు అండి, బాగుంటుందండి. డబల్ నాత్ ఇక్కత్ అండి. చక్కగా మనం ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఆఫ్ వైట్ కి మనం ప్యారెట్ గ్రీన్ తో మనం పళ్ళు అనేది 1 మీటర్ పళ్ళు అనేది హైలైట్ చేసుకున్నామండి. 1 మీటర్ పళ్ళు హైలైట్ చేస్తూనే మొత్తం పళ్ళు అంతా కూడా మనం ఒక జరీ టిష్యూ లాగా ఒక టెంపుల్స్ వచ్చే విధంగా మనం పళ్ళు అనేది అందంగా క్రియేట్ చేసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి ఆఫ్ వైట్ అనే మనం ఆఫ్ వైట్ తీసుకుంటూ ఆఫ్ వైట్ పైన అంతా కూడా చక్కగా ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్స్ ఇక్కత్ డిజైన్స్ అనేది ఒక చక్కగా ఒక డాట్స్ డిజైన్స్ ఒక ఫోర్ డాట్స్ లాగా మనం అందంగా మనం చాలా సూపర్ గా మనం క్రియేట్ చేసుకున్నామండి. మొత్తం శారీ అంతా కూడా మనకి ఆ డాట్స్ డిజైన్స్ అనేది మొత్తం శారీ అంతా కూడా మనకి వస్తుంది. ఇలాంటి మన దగ్గర ఇక్కత్ లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉందండి. ఈ ఆఫ్ వైట్ కి చక్కగా మంచి అందమైన కాంబినేషన్ మనం ప్యారెట్ గ్రీన్ ఇచ్చాం. ప్యారెట్ గ్రీన్ ఇస్తూనే మంచి కడ్డీ బోర్డర్ కూడా ప్యారెట్ గ్రీన్ లో కూడా కడ్డీ బోర్డర్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇదే విధంగా కింద వైపు కూడా మనం అంతే అందంగా మనం పైన ఉన్నట్టుగానే ప్యారెట్ గ్రీన్ తో కడ్డీ బోర్డర్ తో సహా గ్రీన్ కలర్ అలాగే మిడిల్ బాగుంటుందండి. ఇక్కత్ పార్ట్ లో కూడా మనం చాలా రీజనబుల్ రేట్స్ కే ఇస్తున్నాం. ఎందుకంటే మనం వ్యూవర్సం కాబట్టి ఓన్లీ 6600 రూపీస్ కే మనం ప్యూర్ ఇక్కత్ డబల్ నాత్ ఇక్కత్ మనం ఇస్తున్నామండి. ఈ 6600 కే మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో మన దగ్గర ఇక్కత్ పార్ట్ లో వెరైటీస్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి. డబల్ నాత్ ఇక్కత్ అండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ప్యారెట్ గ్రీన్ పళ్ళు కలర్ ఉంటుంది. చక్కగా మనకి 2 వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ అనేది కూడా ఇచ్చాం. దీనిపైన కూడా వర్క్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే డబల్ నాత్ శారీ ఉంది కాబట్టి చక్కగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మనకి సత్యమంగళం సిల్క్ అని కొత్తగా వస్తుందండి. బాగుంటుందండి. మంచి గ్రే కలర్ పైన అంతా కూడా మనం జరీతో మనం హైలైట్ చేసుకున్న శారీ అన్నమాట. చక్కగా మనం పళ్ళు అంతా కూడా ఒక డిఫరెంట్ గా మనం ఒక వేవ్స్ లాగా ఒక డాట్స్ మళ్ళీ ఒక జరీ వేవ్స్ తీసుకుంటాం. మళ్ళీ దాంతో కూడా ఒక డాట్స్ డిజైన్స్ అనేది కట్ వర్క్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేస్తూ 2 వేవ్స్ మధ్యలో కూడా ఒక లీఫ్ అనేది కూడా మనం అందంగా ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా ఒక డిఫరెంట్ గా మనం పళ్ళు అనేది మనం క్రియేట్ చేసుకున్నామండి. పళ్ళు దగ్గర నుంచి ఒక డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మనం శారీ అంతా కూడా మనం ఈ గ్రే కలర్ పైన జరీతో చాలా అందంగా మనం ఒక ప్రమిదుల్లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం అనమాట. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా పైన వచ్చేకాడికి మెహందీ గ్రీన్ అంటే గ్రే కలర్ శారీ ఉంది కాబట్టి ఇక్కడ లైట్ మెహందీ గ్రీన్ తో చక్కగా మనం ఒక బోర్డర్ క్రియేట్ చేసామండి. బోర్డర్ క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ దాంతో ఒక క్రిమిషన్ కలర్ లాగా మనం ఒక కలర్ తీసుకున్నాం. దాంతో కూడా ఒక డాట్స్ డిజైన్స్ అనేది కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పైన అంతా కూడా చక్కగా చిన్న బోర్డర్ ఉంటుంది. కింద వైపు వచ్చే ఈ చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. చాలా బ్రైట్ ఉంటుందండి. గ్రే కలర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేకాడికి ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ తో చక్కగా ఒక బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ ఇచ్చామండి. బాక్సెస్ స్టైల్ అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పైన వైపు ఇంకొక కింద వైపు కూడా 2 బోర్డర్స్ మనం కట్ వర్క్ వచ్చే విధంగా హైలైట్ చేసాం. మళ్ళీ అది కూడా ఏంటంటే 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ 2 కలర్ కాంబినేషన్స్ తో కూడా బాల్స్ అనేది మనం అందంగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి సత్యమంగళం సిల్క్స్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ 2 సైడ్స్ బోర్డర్ హ్యాండ్స్ కి వచ్చేకాడికి చాలా అందంగా మనం బోర్డర్ హ్యాండ్స్ కూడా తీసుకున్నాం. పెట్టుబడులకు కానీ వాటికి కానీ చాలా చక్కగా ఉంటుందండి. ఇలాంటి సత్యమంగళం సిల్క్స్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ మనం 1050 రూపీస్ కే మనం కనీసం ఒక 20 డిజైన్స్ పైన మన దగ్గర శారీస్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయండి. 2 షాప్స్ లో కూడా. అవునండి. పెట్టుబడులకి వాటికి కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట. క్వాలిటీ కానీ మొత్తం కూడా హ్యాండ్లూమ్ మీద తయారవుతుందండి. కలర్ బాగుంది. ప్లస్ మనకి బోర్డర్ కూడా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పేపర్ సిల్క్స్ లో కూడా మనం షేడెడ్ అనేది హైలైట్ చేసుకుంటున్నాం. చేసుకుంటూ పైన షోల్డర్ అంతా కూడా మంచి లీఫ్ గ్రీన్ తీసుకున్నామండి. లీఫ్ గ్రీన్ పైన అంతా కూడా మనం ఒక డాట్స్ అనేది మనం సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో చక్కగా ఒక బాల్స్ డిజైన్స్ అనేది జరీతో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన వచ్చే కాడికి అంతా కూడా షోల్డర్ బోర్డర్ ఒక లైన్స్ గా మనం లైన్స్ వైజ్ గా మనం ఒక 5 లైన్స్ లాగా మనం చక్కగా హైలైట్ చేసాం. గోల్డ్ కలర్ జరీ లైన్స్ తీసుకుంటూ ఆఫ్ వచ్చే కాడికి అంతా కూడా మనం మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ మనం తీసుకున్నామండి. ఇక్కడ అంటే ఒక బ్లూ కలర్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చే కాడికి అంతా కూడా ఒక బర్డ్స్
చెక్కర్స్ డిజైన్స్ అనేది మనం చాలా చక్కగా మనం డిఫరెంట్ గా జరీతో అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి సేమ్ బోర్డర్స్ తీసుకున్నాం అండి. సేమ్ బోర్డర్స్ తీసుకుంటే ఇక్కడ కూడా ఒక సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో కూడా ఒక చక్కగా ఒక లైన్స్ లాగా మనం ఒక డిఫరెంట్ గా మనం ఒక వేవ్ స్టైల్లో మనం అందంగా క్రియేట్ చేసాం. ఈ పేపర్ సిల్క్స్ లో కూడా మన దగ్గర కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి పేపర్ సిల్క్స్ లో కూడా మన దగ్గర కనీసం ఒక 20 డిజైన్స్ తో మనం చాలా అందమైన డిజైన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. సేమ్ ఫ్యాబ్రిక్స్ లో. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి కింద డార్క్ కలర్ ఉంది కాబట్టి బ్లూ కలర్ అదే కలర్ కాంబినేషన్ మనం తీసుకున్నాం. హ్యాండ్స్ వచ్చేకాడికి లైన్స్ ఇచ్చామండి. ఓకే, పేపర్ సిల్క్స్ దీంతో కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ అండ్ డిజైన్స్ కూడా దీంట్లో కలర్స్ ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి కలర్స్ చూద్దామా? టోటల్ గా మనకి దీంట్లో 3 కలర్స్ ఉన్నాయండి. ఆల్రెడీ మనం గ్రీన్ అండ్ బ్లూ కలర్ చూసాం కదా, ఇంకొకటి ఎల్లో అండ్ ఆరెంజ్, ఇంకొక కలర్ వచ్చేకాడికి మంచిగా రాణి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తీసుకున్నాం. మొత్తం 3 కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ తో మనం చాలా అందమైన కాంబినేషన్స్ అనేది డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 1640 రూపీస్ కి మనం ఈ సారీ 1640 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. మంచి బ్రైట్ అండ్ కలర్ఫుల్ గా ఇచ్చారు. ఈ సారీస్ లో మనకి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. ఇట్లా పేపర్ సిల్క్స్ లో మన దగ్గర ఓన్లీ 1200 నుంచి అప్ టు 2000 దాకా మన దగ్గర డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. 2 షాప్స్ లో సేమ్ మెటీరియల్. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ. నెక్స్ట్ వచ్చి మనకి మంచి కోట అండి, మణిపూర్ కోట. మంచి కాంబినేషన్ అండి. పైన వచ్చేగాడికి అంతా కూడా మంచి పిస్తా గ్రీన్ తీసుకున్నాం. పిస్తా గ్రీన్ ఆఫ్ వచ్చేగాడికి అంతా కూడా ఒక డిజైనర్ గా మనం బ్లాక్ తీసుకున్నాం అండి. పైన పిస్తా గ్రీన్ షోల్డర్ ఉంది కాబట్టి చక్కగా మనం ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో చక్కగా మనం ఒక జూట్ బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి ఈ బోర్డర్ అనేది మనకి వస్తుందండి. సో పైన అంతా కూడా షోల్డర్ అంతా కూడా మనం ప్లెయిన్ నే హైలైట్ చేసుకున్నాం. ఎందుకంటే కింద బోర్డర్ అనేది మనం ఒక డిజైనర్ గా మనం క్రియేట్ చేసామండి. చాలా చక్కగా మనం ఈ బ్లాక్ కలర్ పైన ఒక డైమండ్ షేప్ బ్లాక్ కలర్ పైన ఒక థ్రెడ్ వర్క్ అనేది ఒక ముగ్గు డిజైన్స్ లాగా మనం చక్కగా మనం ఒక జూట్ థ్రెడ్ తో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. చేసుకుంటూ అంతా కూడా షోల్డర్ దగ్గర నుంచి మొత్తం కూడా చాలా దగ్గరగా మనం ఈ అందమైన డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నామండి. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా మనం జూట్ బోర్డర్ తో మనం వేవ్స్ లాగా మనం అందంగా ఒక బోర్డర్ అలాగే ఈ 2 కలర్స్ జాయింట్ వచ్చిన చోట కూడా మనకి కలర్ మిక్సింగ్ అనేది తెలియకుండా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. సారీ మొత్తం వీటిలో కూడా మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి. బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వచ్చేకాడికి మనకి డిజైనర్ అండి. బోర్డర్ లో ఏదైతే ఉందో అదే బోర్డర్ మనం ఇక్కడ బ్లౌజ్ కూడా మనం తీసుకున్నాం అన్నమాట. హ్యాండ్స్ కి వచ్చేకాడికి ఒక గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ లాగా మనం ప్యాచ్ బోర్డర్. ఫుల్ సారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. చాలా క్లాసీ లుక్ ఉందండి. హాఫ్ అండ్ హాఫ్ అంటే డిజైనర్ సారీస్ లో. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2150 రూపీస్ పడుతుందండి. 2150 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బనారస్ లో ఆర్గంజా సిల్క్ అండి. బాగుంటుందండి, చక్కగా చాలా బాగుంటుంది. ఆర్గంజా సిల్క్ అనగానే స్టిఫ్ అనుకుంటాం కానీ కాదండి. ఇప్పుడు పట్టు మిక్స్ చేస్తున్నాం కాబట్టి చాలా ఫాలింగ్ గా ప్యూర్ పట్టు లాగా మనకి హైలైట్ అవుతుంది అనమాట సారీ. పైన వచ్చేకాడికి అంతా కూడా మనం మంచి రాణి పింక్ తీసుకున్నామండి. రాణి పింక్ పైన అంతా కూడా మనం మోతీస్ తో మనం చాలా అందంగా వైట్ కలర్ మోతీస్ తీసుకుని చక్కగా మనం అందంగా మనం స్టిచ్ చేసుకున్నాం అనమాట. చేస్తూ పైన వచ్చేకాడికి ఒక చక్కగా లైన్స్ వైజ్ గా మనం బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ కింద వైపు వచ్చే బోర్డర్ అంతా కూడా చాలా హైలైట్ చేసామండి. చాలా అంటే ఇది కూడా మనం షేడెడ్ తీసుకున్నాం. ఆఫ్ వైట్ షేడెడ్ ఇస్తూ మిడిల్ పైన అంతా కూడా చక్కగా జరీ అండ్ రాణి పింక్ అండ్ పింక్ బేబీ పింక్ తో మనం చక్కగా ఒక మ్యాటి వర్క్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రీమ్ కలర్ పైన ఈ బోర్డర్స్ అనేది ఈ డిజైన్స్ అనేది మొత్తం శారీ పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం ఈ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. తీసుకుంటే ఇక్కడ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా ఒక డార్క్ వైలెట్ లాగా మనం ఒక బోర్డర్ అనేది కూడా మనం తీసుకున్నాం. బోర్డర్ తీసుకుంటూ అందులో కూడా జరీ లైన్స్ లాగా మనం కటి బోర్డర్ ఇచ్చామండి. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా ఉంటుంది అనమాట. పెట్టుబడికి ఇలాంటి సారీస్ పెట్టినట్లయితే కనుక చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ప్లస్ ఎవరైనా కట్టుకునే చిన్న బర్త్డేలకు కానీ దానికి కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఎందుకంటే శారీ చాలా ఫాలింగ్ గా ఉంటుంది, చక్కగా మంచి మెటీరియల్ అనమాట. బ్లౌజ్ కింద వైపు ఉన్న బోర్డరే మనం సేమ్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనం బ్లౌజ్ తీసుకుంటూ లైన్స్ వైజ్ గా కూడా మనము కటి బోర్డర్స్ తీసుకున్నాం. బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి అందమైన శారీస్ మన దగ్గర చాలా ఉంటుందండి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే మనం ఇస్తున్నాం. ఇది వచ్చి మనకి ఓన్లీ 1875 రూపీస్ పడుతుంది. 1875 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
ఇది వచ్చి మనకి ప్యూర్ సిల్క్ కోటాలో డిజైనర్ శారీ మంచి కలర్స్ బాగుంటుందండి, మంచి కలర్ కాంబినేషన్. దట్టు మనం మంచి షేడెడ్ తీసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం మంచి కనకాంబరం కలర్ ఉంటుంది, పైన వచ్చేకాడికి అంతా కూడా మనం చక్కగా మంచి బేబీ పింక్ కాంబినేషన్ మనం షేడెడ్ తీసుకున్నామండి. మెటీరియల్ వచ్చేకాడికి ప్యూర్ సిల్క్ కోటా అనమాట. ఈ కోటా సిల్క్ పైన అంతా కూడా మనం మంచి కడ్డీ బోర్డర్, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ షోల్డర్ వైపు ఇచ్చాం. కోటా పట్ పైన అంతా కూడా మనం ఒక చిన్న చిన్న డాట్స్ లాగా ఎల్లో కలర్ ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది చాలా క్యూట్ గా మనం తీసుకున్నాం. అది కూడా మనం 2 కలర్ కాంబినేషన్ ఇచ్చాం, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్. ఇంకోటి వచ్చేకాడికి లైట్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ ఫ్లవర్స్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసుకున్నాం. శారీ అంతా కూడా మన షోల్డర్ వైపు అంతా కూడా మనకి ఆ చిన్న చిన్న ఫ్లవర్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుందండి. ఇక్కడ షేడెడ్ దగ్గర వచ్చే దగ్గర మాత్రం కింద వైపు వచ్చే బోర్డర్ హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇక్కడ కనకాంబరం కలర్ ఉంది కాబట్టి కనకాంబరం కలర్ పైన అంతా కూడా ఒక బంచెస్ లాగా మనం చక్కగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం అండి. ఒక ట్రీ అనేది తీసుకుంటూ ఆ ట్రీ అనేది అంతా కూడా లీఫ్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ ఇచ్చాం. ఫ్లవర్ వచ్చేకాడికి అంతా కూడా చక్కగా ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ తో మనం చాలా అందంగా మనం ఆ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మనకి ఈ బంచెస్ అనేది పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం దగ్గరగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా సేమ్ కడ్డీ బోర్డర్ ఇచ్చాం, బాగుంటుందండి చక్కగా. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ తో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మనం ఈ ప్యూర్ కోటా పట్టు పైన మన దగ్గర డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ బ్లౌజ్ వచ్చేసి మనం కనకాంబరం కలర్ తీసుకున్నాం. తీసుకుంటూ 2 వైపులు కూడా మనం జరీ కడ్డీ బోర్డర్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 3700 కి మనం ప్యూర్ కోటా పట్టు సారీ ఇస్తున్నామండి. 3700 రూపీస్ కి డిజైనర్ మంచి శారీ అండి, బాగుంటుంది. మంచిగా మనం ప్యారెట్ గ్రీన్ తో మనం హైలైట్ చేసుకున్న శారీ. ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా మనం ఒక గులాబీ ఫ్లవర్స్ లాగా చక్కగా మనం హైలైట్ చేసామండి. అంటే ఒక 3 గులాబీస్ లాగా మనం పింక్ కలర్ హైలైట్ చేస్తూ ఒక సబ్ గ్రీన్ కలర్ తో మనం లీఫ్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. ఈ డిజైన్ అనేది మనకి షోల్డర్ దగ్గర అంతా కూడా మనకి అందంగా హైలైట్ అవుతూ వస్తుంది. ఇక్కడ వచ్చేకాడికి పైన అంతా కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. షోల్డర్ దగ్గర కడ్డీ బోర్డర్ ఇస్తూ పళ్ళు దగ్గర మాత్రం కూడా మనం పళ్ళు టిష్యూ అనేది మనం అందంగా మనం ఒక 1/2 మీటర్ పళ్ళు జరీతో మనం అందంగా హైలైట్ చేస్తూ ఇచ్చాము. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చక్కగా షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం గులాబీ ఫ్లవర్స్ తో అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. మెటీరియల్ వచ్చేకాడికి ప్యూర్ ట్రస్ ఉంటుందండి. ప్యూర్ ట్రస్ లో కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్, మంచి న్యూ డిజైన్స్ తో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం క్రేపర్ తో మనం చాలా అందంగా మనం చాలా దగ్గరగా గులాబీ ఫ్లవర్స్ తో పింక్ కలర్ తో వచ్చేకాడికి చాలా చక్కగా అందంగా హైలైట్ అవుతూ ఉంటుంది అన్నమాట. కింద వైపు వచ్చేకాడికి లెంత్ గా కూడా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? టిష్యూ బ్యాక్గ్రౌండ్ బ్లౌజ్ వచ్చేకాడికి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ కడ్డీ బోర్డర్ 2 వైపులు కూడా జరీ కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3375 రూపీస్ పడుతుంది. 3375 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ పైన డిజైన్ చేయించిన సారీ అన్ని బాగుంటుందండి. షిఫాన్ మంచి లైట్ బేబీ పింక్ ఇచ్చాం. ఈ బేబీ పింక్ పైన అంతా కూడా మనం ఒక ట్రీ డిజైన్స్ లాగా మనం మంచి అందమైన డిజైన్స్ మనం క్రియేట్ చేసుకున్నామండి. అది బేబీ పింక్ ఉంది కాబట్టి మంచి గ్రీన్ కలర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం ట్రీస్ అనేది చాలా దగ్గరగా మనం పళ్ళు దగ్గర అంతా కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకుంటూ పైన బోర్డర్స్ కూడా మనం అంతే మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్ తో హైలైట్ చేసుకున్నాం. గ్రీన్, రెడ్ కలర్ అండ్ రాయల్ బ్లూ అండ్ ఎల్లో అట్లా 4 కలర్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్ అనేది ఒక టెంపుల్ డిజైన్స్ లాగా చక్కగా మనం సైడ్స్ కూడా కంటిన్యూ అయ్యే విధంగా మనం ఈ బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యూర్ షిఫాన్ పైన అంతా కూడా మనం చక్కగా ట్రీ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బ్లౌజ్ వచ్చేకాడికి మంచి లీఫ్ గ్రీన్ తో మనం చక్కగా మనం బ్లౌజ్ తీసుకున్నాం. హ్యాండ్స్ వచ్చేకాడికి టెంపుల్స్ తో మనం ఇలాంటి సారీస్ జర్నీలకు కానీ వాటికి కానీ చాలా చక్కగా ఉంటుందండి, బాగుంటుంది. మెటీరియల్ కూడా అసలు చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అనమాట. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. కలర్స్ టోటల్ గా 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. లైట్ కనకాంబరం, లైట్ స్కై బ్లూ, మంచి ఎల్లో, లైట్ గోల్డ్ ఎల్లో లాగా మనం తీసుకున్నాం. ఇదే షేడ్స్ మన దగ్గర కుకట్పల్లి, ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన ఆల్ వెరైటీస్ మనకి 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 1200 రూపీస్ కి మనం ఈ సారీస్ ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, అలాగే మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ అన్నమాట. ఓన్లీ 1200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ అన్నమాట. పైన అంతా కూడా మనం జార్జెట్ తో మనం అందంగా మనం ప్లెయిన్ క్రియేట్ చేసుకున్నాం. అంటే ఒక టిష్యూ లాగా మనం అందంగా మనం ఆఫ్ పార్ట్ అంతా కూడా షోల్డర్ వైపు అంతా కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి లెమన్ ఎల్లో అండ్ సిల్వర్ జరీతో కూడా మనం ఒక డాట్స్ ఒక స్ట్రోక్ డిజైన్స్ లాగా మనం ఒక బోర్డర్ అనేది మనం షోల్డర్ బోర్డర్ అనేది అందంగా క్రియేట్ చేసామండి. క్రియేట్ చేసి ఒక పిటాయి వర్క్ తో కూడా ఒక బోర్డర్ అనేది కూడా మనం చక్కగా ఒక లైన్స్ గా మనం క్రియేట్ చేస్తాం. ఇదే బోర్డర్ మనకి అవుట్ సైడ్ కూడా అంటే పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి ఆ బోర్డర్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుంది. ఆఫ్ పార్ట్ అంతా కూడా నెట్టెడ్ తీసుకుంటూ మొత్తం పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా ఈ
నెట్టెడ్ పైన అంతా కూడా చక్కగా మనం చాలా అందమైన వర్క్ అనేది మనం క్రియేట్ చేసాం. అంటే జరీ వర్క్ తో ఒక బంచెస్ లాగా మనం జరీ వర్క్ తో చాలా నీట్ గా చాలా అందంగా చాలా సూపర్ గా మనం క్రియేట్ చేసాం. పైన ఉన్నట్టుగానే ఆ బోర్డర్ అనేది కూడా కింద వైపు కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. పార్టీ వేర్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర ఫాలింగ్ మెటీరియల్ లో కూడా చక్కగా చాలా అందమైన కాంబినేషన్స్ అందమైన వర్క్స్ తో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా లైట్ కలర్స్ లో మనకి పార్టీ వేర్ కలెక్షన్స్. ఇది బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ బ్లౌజ్ వస్తుందండి. మంచి ఎల్లో అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ తో చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ తో మనం చాలా క్యూట్ గా ఉన్న ఫ్లవర్స్ తో కూడా బ్లౌజ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేస్తే హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3600 రూపీస్ కి మనం మంచి పార్టీ వేర్ సారీ మన దగ్గర అవైలబుల్ లో ఉంటుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ ఉంటుంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి పార్టీ వేర్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మంచి పీచ్ కలర్ మనం తీసుకున్నాం. అంటే ఆఫ్ అండ్ ఆఫ్ ఉంటుందండి. పైన షోల్డర్ అంతా కూడా మనం ప్యూర్ జార్జెట్ పైన పీచ్ కలర్ కాంబినేషన్స్ తో పైన షోల్డర్ దగ్గర తీసుకున్నాం. బోర్డర్ అంతా కూడా ఒక ఫ్లవర్ ఒక చక్కగా ఒక డైమండ్ డిజైన్స్ తో మనం అందంగా మనం యాంటిక్ జరీతో మనం క్రియేట్ చేసామండి. షోల్డర్ బోర్డర్ అంతా కూడా యాంటిక్ జరీతో క్రియేట్ చేసి ఇంకో బోర్డర్ కూడా ఒక డాట్స్ లాగా మనం 2 బోర్డర్స్ తో మనం షోల్డర్ అనేది హైలైట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ దగ్గర కూడా సేమ్ బోర్డర్ అనేది మనకి వస్తుంది. శారీ అంతా కూడా చక్కగా మనం షోల్డర్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నాం. ఈ ప్లెయిన్ తర్వాత అంతా కూడా మనకి ఆఫ్ అంతా కూడా మనం నెట్టెడ్ ఇచ్చామండి. నెట్టెడ్ పైన అంతా కూడా చాలా అందంగా మనం ఒక క్రేపర్ డిజైన్స్ ని మనం జూట్ థ్రెడ్ తో మనం అందంగా ఒక లీఫ్ అనేది మనం చక్కగా హైలైట్ అవుతూ తీసుకున్నాం అనమాట. అంటే ఒక టర్నింగ్ బోర్డర్స్ లాగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. టర్నింగ్ బోర్డర్ లాగా హైలైట్ చేస్తూనే మంచి అందమైన కాంబినేషన్స్ తో పింక్ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో మల్టీ కలర్ బంచెస్ లో మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ శారీ మొత్తం కూడా ఇచ్చామండి. అంటే ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనకి ఆఫ్ అండ్ ఆఫ్ శారీ మనకి హైలైట్ అవుతూ వస్తుంది అనమాట. ఇలాంటి డిజైనర్స్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. షాప్స్ లో కూడా చాలా బాగుంది. అవునండి, ఇవైతే డిజైనర్ శారీస్ అండి. వీటిలో కలర్స్ ఉండవు. అంటే సింగిల్ శారీస్ ఉంటాయి. ఇట్లాంటి సింగిల్ శారీస్ కూడా మన దగ్గర 100 శారీస్ దాకా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేకాడికి జూట్ బ్లౌజ్ ఉంటుంది. బోర్డర్స్ వచ్చేకాడికి మనం ఇందాక చూసిన యాంటిక్ జరీ బోర్డర్ అనేది మనకి శారీలో ఉన్నటువంటి బోర్డరే ఇచ్చారు. టోటల్ శారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 3300 కి మనం ఈ డిజైనర్ శారీ ఇస్తున్నామండి. ఇలాంటి డిజైనర్స్ కూడా మన దగ్గర స్టార్టింగ్ 2000 నుంచి చాలా మంచి కాంబినేషన్ చాలా పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా మన దగ్గర శారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. అంటే ఫాలింగ్ మెటీరియల్ మన దగ్గర 1000 నుంచి 850 నుంచి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. చిన్న బర్త్డేలు కానివ్వండి అలాంటి అంతా కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ లో స్టార్టింగ్ 1200 నుంచి మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే మనది హోల్సేల్ అండి. హోల్సేల్ గా మనం రీటైల్ వాళ్ళకి కూడా మనం హోల్సేల్ ప్రైజెస్ తోనే మనం ఇస్తున్నాం అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా పట్టులోనే మనం డిజైన్ చేయించిన సారీ. కోటా పట్టు లైట్ వెయిట్ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ తీసుకున్నాం. బ్లాక్ పైన అంతా కూడా కలంకారీ ప్రింట్ తో చాలా చక్కగా మనం అందంగా మనం హైలైట్ చేసిన శారీ అండి. బ్లాక్ కలర్ బేస్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ అండ్ ఆఫ్ వైట్ తో చక్కగా మనం కలంకారీ ప్రింట్ పళ్ళు దగ్గర నుంచి అందంగా మనం చాలా ఒక కలర్ఫుల్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసాం అనమాట. బ్రైట్ లుక్ వచ్చే విధంగా మంచి ఫ్లవర్ డిజైన్స్ అండ్ లీఫ్ డిజైన్స్ తో మనం చక్కగా హైలైట్ చేసామండి శారీ. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం ఎల్లో కలర్ ఉంటుంది. ఎల్లో కలర్ అండ్ ఒక లైన్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. ప్రింట్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడి జరీ బార్డర్ కూడా మనం గోల్డ్ కలర్ తో జరీ బార్డర్ అనేది హైలైట్ చేసాం. ఇదే బార్డర్ మనకి కింద వైపు కూడా మనకి 2 సైడ్స్ కూడా మనకి వస్తుంది. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా బాగుంటుందండి. వీటిలో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి లైన్స్ అంటే కాంబినేషన్ గా కాంట్రాస్ట్ గా బ్లౌజ్ కూడా మనం తీసుకున్నాం. ఒక లైన్స్ వైజ్ గా కూడా మనం బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చామండి. రెండు వైపులు కూడా మనం ఒక సాటిన్ బోర్డర్ అండ్ కడ్డీ బోర్డర్ తో చక్కగా హ్యాండ్స్ కూడా ఇచ్చాం. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంట్లో కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ లో ఉందండి. ఓన్లీ 1050 కే మనం మంచి కలంకారీ కోటా పట్టు పైన ఇస్తున్నాం. ఓన్లీ 1050 రూపీస్ కి ఈ కోటా పట్టు డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.